శ్రీ గురుభ్యో నమ. వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే రావి చెట్టు, తుమ్మ చెట్టుని మీరు కొట్టకూడదు. ఉచితంగా ఎవరైనా పూల దండలు ఇస్తే వీరు తీసుకోకూడదు. ఎవరిని అవహేళన చేస్తూ మాట్లాడకూడదు. అలాగే మట్టి పాత్రలో సింధూరము, తేనె కలిపి మీ ఇంట్లో ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. మంగళవారం ఉపవాసం నియమాలు పాటించి ఉపవాసం ఉండాలి. తేనె, సింధూరం, పెసలు ఇవి నదిలో విడిచిపెడుతూ ఉంటే కనుక వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఎరుపు రంగు ఉపయోగించవద్దు. పేదవారికి తియ్యని రొట్టెలు కానీ లేదా బ్రెడ్ ఇలాంటివి దానం చేస్తే కనుక వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. వీరు మాడిపోయిన వస్తువులు తినకూడదు. అలాగే ఇంట్లో మీ దగ్గర ఎప్పుడూ కూడా ఎర్రని రుమాలు కానీ కర్చీఫ్ కానీ ఉండేలా చూసుకోండి. పడగరుపునే తెల్లవారుజామునే తేనె స్వీకరిస్తే కనుక వృశ్చిక రాశి వారికి ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎప్పుడూ కూడా హనుమంతుడు సింధూరాన్ని ధరిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పేదవారిని ఆదరించాలి, వారికి సేవ చేయాలి. ఓపిక ఉన్నంత వరకు వారికి సహాయం కూడా చేస్తే కనుక వృశ్చిక రాశి వారికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. వెండి కంచంలో భోజనం చేస్తే కనుక మీరు చేసేది భోజనం ప్రతిరోజు వెండి కంచంలో తినగలిగితే కనుక వీరికి అపారమైన ఐశ్వర్యాన్ని భగవంతుడిస్తాడు. అలాగే బెల్లము, పంచదార, పటిక బెల్లము చీమలకి ఆహారంగా పెడుతూ ఉండాలి. దేవాలయంలో మిఠాయిని ప్రసాదంగా పంచిపెడితే కనుక వృశ్చిక రాశి వారికి అక్షయమైన అఖండమైన ఐశ్వర్యం వస్తుంది. ఈ విధానాలు చేసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి మంచి ఐశ్వర్యం కలుగుతుంది. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.